గ్లిమ్స్, అది టీజర్ ఇంకా లోడింగ్. దాంట్లో చూపించిన డైలాగులు అయితే నేనైతే నాకు నచ్చేసాయి. అంటే నచ్చడం అంటే గ్లాస్ గురించి చూపించడం వల్ల నచ్చలేదు, వాళ్ళు చూపించిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారి లుక్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కానీ అవి నచ్చి. గ్లాస్ డైలాగ్ ఏంటి అంటే వాళ్ళు పొలిటికల్ వార్ దీంతో స్టార్ట్ చేస్తున్నాం అని ఇండికేషన్ ఇవ్వడానికి ఇది రిలీజ్ చేశారు, అది ఫ్యాక్ట్. ఎలక్షన్ కమిషన్ దాని గురించి అడిగింది, అది ఓకే, ఎందుకంటే వాళ్ళు అడగడం కరెక్ట్. అలాంటి వాళ్ళే కావాలి మాకు కూడా, ఎందుకంటే తప్పు చేసినా నువ్వు తప్పు చేసావని అడిగే వాళ్ళే కావాలి. సో అది ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది ఈ ఎలక్షన్లో నిజం అవుతుంది. 100% నిజం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన అంటాడుగా, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఆ సైన్యంలో నేను ఒకరిని, దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. వేరే మాస్ ఏంటి బ్రో, ఆఫ్టర్ 10 years అనుకుంటా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ మరో గబ్బర్ సింగ్ లాంటి సినిమా వస్తుంది లోడింగ్. ఇప్పుడు అందరూ డబ్బింగ్ అని అనుకుంటారు కానీ అంతగా మించి ఉండబోతుంది నిజంగా. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. మీ అందరూ తెలియని విషయం, ఆ గ్యాప్లో శ్రీలీల కూడా కనిపిస్తుంది. మీకు ఎవరైనా కనిపించిందా? నాకు కనిపించింది. అది అలా ఉంటుంది మన హరీష్ అన్నతో, అట్లా ఉంటుంది మనతోని అని నేనైతే చాలా అంటే ఎట్లా అంటే నేను మంచి ఫీల్ అయ్యాను అన్న. సినిమాలా చూడాలి. ఇప్పుడు పొలిటికల్ వార్తో వాళ్ళు చేస్తున్నారు ఓకే, బట్ అదైతే నిజంగా పిఠాపురం సీటు మాది. మీరు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా, 100 మంది వచ్చి యుద్ధం చేసినా పతాకం ఎగరేసేది మాత్రం జనసేనాని కొనిదైన పవన్ కళ్యాణ్. సీఎం అయితే అన్న, సీఎం గురించి మీరు అడగద్దన్న, ఆయనే చెప్పిండు కదన్న. మీరు గెలిపించలేదు కాబట్టి మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదు అని ఆయనే చెప్పిండు. సో దాని గురించి మనం మాట్లాడటమే అవుతుంది, ఎందుకంటే మేము ఆయన భక్తులం, ఫ్యాన్స్. ఆయన ఏం చెప్తే మేము అదే శిరస వహిస్తాం. అన్న వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఏదైనా చేసుకోవాలంటే వీ నీడ్ టు ఇంటిమేట్ ఆర్ ఇన్ఫార్మ్, తర్వాత మీరు చేసుకోండి పొలిటికల్గా అని చెప్పారు. అది కరెక్టే కదా, దాంట్లో ఏం తప్పు ఉంది? నేనైతే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. వీళ్ళలో కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు మీరు పొలిటికల్గా మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఇంటిమేషన్ చేయకుండా ఎలా చేస్తారు? పొలిటికల్ ప్రచారం అనేది ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నప్పుడు ఏదైనా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేసి చేయాలి, వాళ్ళ చేయలేదు. సో అది వాళ్ళు అడిగారు, దాంట్లో తప్పే ఉందన్న. ఖచ్చితంగా సినిమాలు చేస్తాడు, ఒప్పుకొని. ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు, మీ అందరికీ ఆ విషయం తెలుసు. సో ఆయన ఎలాంటి తప్పు చేయనివ్వడు. గెలిచి అసెంబ్లీలోకి ఒక్కసారి వస్తే తర్వాత చూడండి ఎలా ఉంటుంది. జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.